దేవుని పరిశుద్ధ నామానికి వందనములు. అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాం మీ ప్రార్థన వల్ల. ఈ రోజు దేవుని వాగ్దానం ఏంటంటే, గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు ఏమంటాడంటే, అక్కడ నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకుని అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు అని ఉంటుంది. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు నాయన. చదివిన లేఖను బట్టి వందనాలు యేసయ్య. ఈ దినం నా తండ్రి, ఇగో ఈ వీడియో చూస్తున్న బిడ్డతో నాయన నువ్వు మాట్లాడ ముఖాముఖి యేసయ్య. ఆయన ముందర వాక్యం మీద తోడు ఉండమని యేసయ్య అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ దేవుడు ఏమంటాడంటే, నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకుని అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు అంట. ఆత్మానుసారంగా అంటే మొదటిగా ఏంటిది అంటే, దేవుని యందు భయము, భక్తి, యథార్థత, దేవుడు చేసిన మేలును మర్చిపోకుండా, ఆయన చేసిన ఉపకారాలు దేని కూడా మర్చిపోకుండా దేవుని యొక్క పరిశుద్ధ మార్గంలో నడుచుట, దాన్ని ఏమంటారంటే ఆత్మానుసారంగా అంటారు. ఎప్పుడైతే మనం ఈ యొక్క త్రోవలు నడుస్తూ ఉంటాం ఆత్మానుసారంగా, అప్పుడు మనకి లోకంలో ఉండేటివి అన్నీ, ఈ యొక్క భూమి మీద ఉండేటివి అన్ని కోరికలు అనేటివి మనలోకి రావు. ఎప్పుడు నువ్వు ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు. నువ్వు ఎప్పుడైతే లోకానుసారంగా జీవించినట్లయితే, లోకానుసారంగా ఆశలు కోరికలు పుట్టినట్టయితే, ఈ లోక అలవాట్లకి, తాగుడికి, గంజాయిలకి, సిగరెట్లకి, మందుకి ఇష్టానుసారంగా పెళ్ళి అయినా సరే నీ యొక్క ఆ తాగుడు బానిసతోటి నీ యొక్క ఇంటిని హింసిత్తనమేమో అంటే అది శరీర కోరికలు, లోకానుసారమైన ఆలోచనతో ఉన్నావు. అప్పుడు నీలో పరిశుద్ధమైన ఆలోచనలు రావు. ఇంకో దగ్గర బైబిల్లో ఏమంటుందంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటుందంట, మన హృదయం అంట దేవుని ఆలయం అంట. మన హృదయంలో దేవుని ఆలయం పెట్టుకున్నప్పుడు మనలో పవిత్రమైన ఆలోచనలు రావాలి. కానీ లోకాశలు వస్తున్నాయి అంటే మనలో దేవుడు లేడని అర్థం, మనలో పరిశుద్ధమైన ఆలోచనలు లేవని అర్థం. ఇంకా లోకానుసార జీవితమేమో మనం, ఇంకా లోక ఆశలకి దగ్గరగా అయిపోతున్నామేమో. ఎవరి కాళ్ళు ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నామేమో, ఇంకా నువ్వు పెళ్ళి అయ్యి ఒక వయసుకు వచ్చిన తర్వాత నీకు ఇంకా కోరికలు పడుతున్నాయేమో. నా భర్త అట్టుంటే బాగుండు, వాళ్ళ భర్తలాగా ఉంటే నాకు బాగుండు, వాళ్ళ భార్యలాగా నా భార్య ఉంటే బాగుండు. తప్పు. నీకు ఎవరిని ఇచ్చాడో దేవుడు, అది పట్టుకొని నువ్వు జీవించాలి జీవితాంతం. ఒక్కసారి వివాహం అయిందంటే ఆ భార్యతో నీకు జీవితాంతం. ఒక్కసారి నీ భర్తతో వివాహం అయిందంటే ఆ భర్తతోటి నీకు జీవితాంతం. ఇంకా లోకాశలు ఉండద్దు, అక్రమ సంబంధాలు పెట్టుకోవద్దు. ఇవన్నీ లోకాశలు. అప్పుడు నీలో ఏమీ లేదు, ఆత్మానుసారమైన ఆలోచనలు లేవు. లోకాశలు ఇంకా నీలో ఇంకా ఉన్నట్లయితే నీళ్ళు ఎవరు లేదు. ఆత్మానుసారం అంటే దేవుడు ఆలోచనలు లేవు అని అర్థం. మేము ఎందుకు పెట్టారా, మనుషుల దగ్గర పోయి నీ యొక్క అలవాట్ల వల్ల కొంతమంది ఏం చేస్తారంటే, ఈ లోకాశలకు అలవాటు పడిపోయి మైండ్ మొత్తం ఆగం చేసుకొని అక్కడికి వెళ్తే బాగుండు, ఆ మనిషి చెప్పుకుంటే బాగుండు మన బాధలు అని ఆ మనిషి గురించి ఈ మనిషి గురించి ఎదుగుతూ ఉంటాం మనం. మేము ఎందుకు పెట్టారా, మనుషుల దగ్గరికి పోయి మన బాధలు చెప్పుకోవద్దు. మనుషుల దగ్గర పోయి వాళ్ళ దగ్గర పోయి మనం గోజ ఆడద్దు. ప్రభు సెలవు లేకుండా ఎవ్వడు ఏం చేయలేడు. ఆయన దగ్గర కన్నీరు కార్చు, ఆయన దగ్గర చెప్పుకో. నీ ఇంట్లో సమస్యలు ఉన్నాయేమో, నీ ఇంట్లో ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయేమో, ఎవరు చెప్పుకోలేక ఆగమవుతున్నామేమో, కంటి నిండా నిద్ర లేకుండా ఆగమైపోతున్నామేమో. ప్రేమ దొరికి పెట్టారా, దేవుడు అన్నీ చూస్తున్నాడు, కానీ నీకు తప్పకుండా న్యాయం చేస్తాడు. ప్రేమ దొరికి పెట్టారా, ఈరోజు దేవుడిచ్చే వాగ్దానం నీకు ఇదే, ఆత్మానుసారంగా నడుచుకో. ఇంకో దగ్గర దేవుడు ఏమంటాడంటే, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 15వ వచనంలో, దినములు చెడ్డవి కనుక మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకోమంటాడు దేవుడు. ఒకసారి చదువుకుందామా? ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 15వ వచనం, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. అంటే ఈ దినాలన్నీ చెడ్డయే, ఈ భూమి మీద జరుగుతున్న దినాలన్నీ చెడ్డవే అని దేవుడు చెప్తున్నాడు. దాన్ని మంచిలాగా మార్చుకోవాలంటే నీలో ఆత్మానుసారమైన ఆలోచనలు ఉండాలి. లోకాశలు అలవాటు పడిపోయి నీ సమయం మొత్తం పాపానికి, లోకాశలకి, లోక చెడు స్నేహాలకి. ప్రజలను బిడ్డలారా, మనం గెలిస్తే ఉందండి,
మనం ఓడిపోతే, మన దీనస్థితిలో ఉన్నప్పుడు, మనం ఒక ఆపదలో ఉన్నప్పుడు మన భుజం తడుతుంది చూసినావా, వాడు నిజమైన స్నేహితుడు. మన లోతైన బంధకాల్లో ఉంటాం, లోకం అంతా మళ్ళీ చెడు చూసినా సరే వాడొక్కడు భుజం తట్టరే, ఏం కాదురా మనం చూసుకుందాంరా అని చెప్పేటోడు నిజమైన స్నేహితుడు. గెలిస్తే ఉంది చప్పట్లు కొడతారట, గెలిస్తే చప్పట్లు కొట్టేటోళ్ళు 100 మంది వస్తారు గెలిచిన తర్వాత. నువ్వు ఓడిపోయిన తర్వాత కూడా నీకు భుజం తట్టేటోడు రాడు. వచ్చిందంటూ వాడు నిజమైన స్నేహితుడు నీకు. ఈ లోక ఆశలకి, ఈ లోక చెడు స్నేహాలకి, విలువలేని స్నేహాలు, విలువలేని ప్రేమలకి నువ్వు సమయం ఎక్కువ పోగొట్టద్దు. దేవుడు ఏమంటుండో సద్వినియోగం చేసుకోమంటాడు. నీకున్న సమయం మొత్తం సద్వినియోగం చేసుకోమంటున్నాడు. మరి నువ్వు ఈ సమయం సద్వినియోగం చేసుకుంటున్నావు? ఎవరికి టైం ఇస్తున్నావు? నీ టైం అంతా ఎవరికి ఇస్తున్నావు? నీ యొక్క రోజంతా, నీ యొక్కన్న తెలివికి నీ రోజంతా సమయం ఎవరికి ఇస్తున్నావు? నీ టైం ఎక్కడ వేస్ట్ చేస్తున్నావు? ఎక్కడ విలువగా వాడబడుతున్నావు? నువ్వు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో ప్రేమ దేవుని బిడ్డలారా. ఆత్మానుసారంగా నడవాలి. ఈ లోకాశలు అప్పుడే నీలో నుంచి రావు. శరీర కోరికలు వస్తుంది అయ్యా నాకంటే నీలో దేవుడు లేడు, నీలో పరిశుద్ధ ఆలోచన లేవు. దేవుడు ఏమంటాడు తెలుసా? నేను పరిశుద్ధుని కాబట్టి మీరు పరిశుద్ధులగుదురు అంటాడు దేవుడు. దొరిమెట్లారా, మనం ఒకసారి పరిశుద్ధులుగా జీవించాలి. ఆయన పరిశుద్ధుడండి, మనం పరిశుద్ధులుగా జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. మేము దొరిమెట్లారా, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. ఇద్దరు నీకు ఈ వాగ్దానం, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆత్మానుసారం నడుచుకో. ఈ లోక శరీర కోరికలు, అంధకార పరిస్థితుల్లో ఉన్నవేమో, దేవుడు నీకు ఈరోజు ఇచ్చే వాగ్దానం ఇదే. అవన్నిటికీ క్లోజప్, అవన్నిటికీ ఫినిష్ ఇచ్చేసేయి. ఇప్పటి నుంచి మొదలుపెట్టు. నీ జీవితం ఏందో, నీ విలువ ఏందో నీకు తెలుసు. ఎవడో నీకు అరే నువ్వేంద్రా, రేపు పొట్టుడిరా, నువ్వు పొడుగొడిరా, నీకు శాత కాదురా, నీ వల్ల కాదురా అని లోకం చూసినా సరే నువ్వు ఆయన నజరుడని యేసుక్రీస్తు ద్వారా నువ్వు చేయబడ్డావు. విలువ కట్టు కొనబడ్డావు. నువ్వెట్ట విలువ లేని వాడివైతావు? నువ్వు విలువ గల్లవాడివి. నువ్వు దేవుడితో మాట్లాడే ఇద్దరం, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇదే నీకు వాగ్దానం. చిన్న మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం పరిశుద్ధుడా, ప్రేమల తండ్రికి వందనాలు. ఇద్దరం నా తండ్రి మాతో అందరితో మీరు మాట్లాడినందుకు వందనాలు. ఇవి నా తండ్రి ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు మీరు శరీరేచ్చను నెరవేర్చనంటున్న యేసయ్య. మాలో ఉన్న శరీర కోరికలు యేసు నామములో తొలగించండి. ఆయన నువ్వే మాకు తోడై ఉండి నీ సాక్షిగా మమ్మల్ని వాడుకోమని నాయన ఈ యొక్క వీడియో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి, ఈ వీడియో చూసి వింటున్న ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి, ఆ బిడ్డకి సంపూర్ణమైన ఆరోగ్యము, మారు మనసు యేసు నామములో అనుగ్రహించుదురుగాక. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.